అందరికి నమస్తే అండి. మనగడం లాక్స్కి స్వాగతం. నేను పుష్పస్వామి. ఈరోజు మన వీడియోలో స్నేక్ ప్లాంట్ను ఎలా పెంచాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక్క మొక్కతో 100 మొక్కలు మనం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే అండి, వీళ్ళకి వెళ్ళిపోదాం. మనం చూస్తున్న ఈ మొక్కలు స్నేక్ ప్లాంట్ మొక్కలండి. ఇందులో 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటేమో పొడుగ్గా పెరుగుతుంది, ఇంకోటేమో పొట్టిగా ఉంటుంది. మన దగ్గర ఉన్నది రెండవ రకం అనమాట. పొట్టిగా ఉంటాయి మొక్కలు, కానీ చాలా బాగుంటాయండి. ఒక ఫ్లవర్ షేప్లో ఉంటాయి. మనమైతే ముందుగా నాటుకోవడానికి 2 మొక్కల్ని తీసుకుంటున్నాను. చూడండి రూట్స్తో సహా ఎంత బాగా వచ్చినాయో. షేప్ బాగుంటుందండి, ఒక పువ్వు షేప్ లాగా ఉంటుంది. లేయర్స్ చాలా బాగుంటుంది. 2 పద్ధతులలో ఎలా నాటాలో చూపిస్తాను. చూడండి ఎంత చిన్నగా ఉంది, అదే ఇప్పుడు పెరుగుతుంది అన్నమాట. లేతగా ఉంది, దాన్ని తీస్తున్నాను నేనైతే. చూడండి ఎంత బాగుంది కదా, ఈజీగా వచ్చేస్తుందండి డ్యామేజ్ అవ్వకుండా. ఈ మొక్క తత్వం ఏంటి అంటే, ఆ మొక్క యొక్క కాండంలో నుంచి కొత్త మొక్కలు పుడతాయండి. ఆ కొత్త మొక్కలు పుట్టేటప్పుడు కూడా 1-2 పుట్టవు అన్నమాట. మొక్క చుట్టూ పుడుతూనే ఉంటుంది. అలా మొత్తం డిజైన్ లాగా అయిపోతాయండి. ఒక్కొక్క మొక్క ఒక్కొక్క ఫ్లవర్ లాగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అంత బాగుంటాయి. అలోవెరా మొక్క లాగా అండి, సేమ్ అలాగే ఉంటుంది దీని తత్వం. ఈ స్నేక్ ప్లాంట్ మొక్కలు సకల జాతికి చెందినవండి. మనం వీటిని ఇండోర్ ప్లాంట్స్గా పెంచుకోవచ్చు, అవుట్డోర్ ప్లాంట్స్గా కూడా పెంచుకోవచ్చు అండి. కానీ కంప్లీట్గా ఎండకు, కంప్లీట్గా వానకు పెట్టకుండా షెడ్లో పెట్టాలండి. వెలుతురు బాగా తగలాలి. డైరెక్ట్ ఎండ తగలద్దు, డైరెక్ట్ వాన పడద్దు అన్నమాట. నాకు 2 పద్ధతులలో ఎలా నాటుకోవాలో చూపిస్తాను. 2 తొట్లలో నేను సాయిల్ మిక్స్ తీసుకున్నానండి. ఖచ్చితంగా సాయిల్ మిక్సే తీసుకోవాలి వీటికి, అప్పుడే హెల్తీగా పెరుగుతాయి. అడుగు భాగంలో ఓల్ ఉండే పాటు తీసుకొని అందులో సాయిల్ మిక్స్ వేసేసుకోవాలి. ఫుల్ వర్షం కాబట్టి మట్టి మొత్తం నానిపోయిందండి, అందుకే కొంచెం తడిగా ఉందన్నమాట. నేను మట్టి వేయడం చూపించలేదు అందుకే. అలా సాయిల్ మిక్స్లో మనము డైరెక్ట్ చిన్న మొక్క నాటేసుకోవడమే అండి. కొంచెం మట్టి లోపలికి పెట్టేస్తే సరిపోతుంది. అలా మొక్క మట్టిలో పెట్టిన తర్వాత కొంచెం మట్టి ప్రెస్ చేయాలండి, అంతే అనమాట. ఇది ఒక రకం అన్నమాట. ఈ మెథడ్ అన్ని మొక్కలు పెట్టినట్టే ఉంటుందండి, సాయిల్లో పెట్టేయడమే అంతే అండి. ఇక మనకు ఒక 2 మంత్స్లో దాని పక్కన చిన్న పిలకలు స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. చిన్నగా చిగురించి మొక్కలు స్టార్ట్ అవుతాయి. ఇక దాని చుట్టుముట్టు మొక్కలు కంటిన్యూగా పెరుగుతాయి అన్నమాట. సెకండ్ మెథడ్ కూడా చూద్దామండి. మనం ఆల్రెడీ ఇంకొక మొక్క కూడా తీసుకున్నాం కదా, దాన్ని చివరి భాగం కట్ చేయాలండి. 1 ఇంచ్ వరకు కట్ చేసుకోవాలి. చూడండి అలా చివరి భాగం కట్ చేసి పడేయకుండా అది పెట్టినా కూడా మనకు మొక్కలు వస్తాయండి. ఇలా మొక్క యొక్క చివరి భాగం కట్ చేసిన తర్వాత ఇలా ఆకుల్ని మనం సపరేట్ చేసుకోవాలండి, విడదీయాలి అన్ని నీట్గా. అంటే కింద డ్యామేజ్ అవ్వకుండా, రేఖలు డ్యామేజ్ అవ్వకుండా నీట్గా తీసుకోవాలి. నేను మీకు రిజల్ట్ కూడా చూపిస్తానండి, వీడియో ఎండ్ వరకు చూడండి. చూసారా ఎన్ని మనకు ఆకులు వచ్చేసినాయో. ఇలా ప్రతి ఆకుకు ఒక మొక్క తయారైపోతుందండి ఈ మెథడ్లో మనం పెడితే గిట్లా. ఇప్పుడు ఈ ఒక్కొక్క ఆకును మనము 1/2 ఇంచ్ వరకు మనం మట్టిలో ఉండేలాగా మట్టిలో పెట్టేయాలి. ఎలా అయినా సరే పాటంతా కవర్ అయ్యేలాగా పెట్టేసుకోవచ్చు. ఇంకా ఈ మొక్కల్ని శాండ్లో పెంచవచ్చు, నీళ్ళలో పెంచవచ్చు. అలాగే మనకు మొక్కలు అందుబాటులో లేవు, ఒక ఆకు అందుబాటులో ఉన్న ఒక ఆకును కూడా మనము ముక్కలు కట్ చేసి కూడా పెంచుకోవచ్చండి. ఎట్లా మనకు అనుకూలంగా ఉంటే అట్లా పెంచవచ్చు అన్నమాట. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక్క ఆకును సంపాదించుకోవడమే అండి, బస్ అంతే. వీలైతే ఒక చిన్న మొక్క ఉంటే చాలు. ఆ ఒక్క మొక్కను తీసుకొచ్చి ఒక 6 నెలల టైంలోనే మనం ఎన్నో మొక్కలను తయారు చేసుకోవచ్చు. మనం నర్సరీలో కొన్నా, ఆన్లైన్లో కొన్నా కొద్ది కాస్ట్ ఎక్కువనే ఉంటుంది. చిన్న సైజు ఉన్న మొక్కలే మనకు 100లలో ఇస్తారు కాబట్టి ఒక 3-4 ఇంచెస్ ఉన్న మొక్క కొనుక్కొచ్చి ఒక 100కో 200కో దొరుకుతుంది. అది కొనుక్కొచ్చేసి మనం ఇలా నాటుకుంటే 1 ఇయర్లో మనకు 100 మొక్కలు తయారవుతాయండి. 100 మొక్కలు తయారైతే 1 ఇయర్లోనే. కాబట్టి మనం కొనేటప్పుడు ఒక చిన్న మొక్క కొనుక్కుంటే సరిపోతుంది. అంతే అండి. చూడండి నేను ఆ తొట్టి నిండా పెట్టేసిన ఆకుల్ని ఒక్కొక్క ఆకు ఒక్కొక్క మొక్క తయారవుతుందండి మనకు. కాకపోతే ఏంటి అంటే ఈ మొక్క సక్లెట్ జాతికి చెందిన మొక్క కదండి, చాలా స్లో గ్రోత్ ఉంటుందండి, చాలా నిదానంగా పెరుగుతుంది. కాబట్టి మనము నాటుకునేటప్పుడే పెద్ద తోటలో నాటుకునే ప్రయత్నం చేయాలండి. ముఖ్యంగా ఈ రకం మొక్కలు అయితే బ్లాక్ టబ్బులు ఉంటాయి కదా, 100 రూపీస్ బ్లాక్ టబ్బులు, అందులో పెట్టండి. 1 ఇయర్లో నేను చెప్తున్నాను
ఆ తొట్టి గ్యాప్ లేకుండా కవర్ అయిపోతుందండి మొక్కలతో. తొట్టిలో ఉన్న మొక్కలు మనము 2 మీటర్ ధర నాటుకున్నాం కదా ఇంతకుముందు, ఆ పద్ధతిలో నాటుకున్న మొక్కలండి. ఇప్పుడు నేను మీకు రిజల్ట్ చూపిస్తాను. 1 మంత్ అవుతుందండి నేను పెట్టి. చూడండి ఎంత బాగా రూట్స్ వచ్చేసినాయో, సూపర్ రూట్స్ వచ్చేసినాయండి. ఇంకొక 15-20 డేస్ అయితే మనకు ఖచ్చితంగా మనకు చిగురించడం కూడా స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. డౌటే లేదండి, 1000% చిగురిస్తాయి అన్నమాట. అవి నాటుకుంటాయో లేవో, మనకు మొక్కలు వస్తాయో లేవో అన్న డౌటే లేదు. ముఖ్యంగా ఈ మొక్క హెల్తీగా పెరగాలంటే ఒక జాగ్రత్త కంపల్సరీ అండి. ఓవర్ వాటర్ అస్సలు ఇవ్వకూడదండి మొక్కలకి. అలాగిట్లా నీళ్ళు ఎక్కువైతే మొత్తం మొక్క కుళ్ళిపోతుందండి. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. వారం రోజులకు ఒకసారి నీళ్ళు పోసినా ఈ మొక్క బతుకుతుంది. కాబట్టి అలా ట్రై అయినప్పుడే మొక్కకు నిలిచే ప్రయత్నం చేయాలి. కొంచెం గాలి వెలుతురు జరిగే ప్లేస్లో పెట్టుకొని పెంచుకుంటే సరిపోతుందండి. ఇంతకన్నా పెద్ద మెయింటెనెన్స్ ఏం అవసరం లేదు ఈ మొక్కలకు. ఎక్స్ట్రా వాటర్ లీక్ అవుతున్నాయా లేదా కూడా చూసుకోవాలండి. లేదంటే అడుగు భాగంలో నీరంతా చేరి మొక్క డ్యామేజ్ అయిపోతుంది. అంతే అండి, దీనికి అంతకన్నా పెద్ద మెయింటెనెన్స్ ఏం అవసరం లేదు. ఈజీ గ్రో అండి, సింపుల్ గ్రో, జీరో మెయింటెనెన్స్ అండి. అప్పుడప్పుడు కొంచెం పెస్ట్ ప్రాబ్లం కూడా కనిపిస్తుందండి మొక్కల్లో, ఆకులు డ్యామేజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలా అయినప్పుడు నీమాల్ స్ప్రే చేసేసేయండి. ఒక 1 మంత్కి ఒకసారి, 2 మంత్స్కి ఒకసారి అయినా పర్వాలేదు. ఇంకా మొక్క హెల్తీగా పెరగాలంటే కంపోస్ట్లో గుప్పెడంత నీమ్ పౌడర్ వేసేసి మొక్క మొదట్లో కలిపేయండి. ఇలా 2-3 నెలలకు ఒకసారి వేస్తే సరిపోతుందండి. మొక్క చాలా హెల్తీగా పెరుగుతుందండి. మొక్క మన గార్డెన్లో మన ఇంటి ముందు పెంచడం వల్ల ఉపయోగాలు ఏంటి అని అంటే, ఈ మొక్క ఎయిర్ ప్యూరిఫైగా పనిచేస్తుందండి. అలాగే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందండి. కాబట్టి ఖచ్చితంగా పెంచే ప్రయత్నం చేయండి. ఒక్క మొక్క కొనండి, 100 మొక్కలు పెంచండి. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ గైడెన్స్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.